హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీగా ఉండే దోశ ఎలా చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను. చూసారా దోశ ఎంత చక్కగా వచ్చిందో. దోశ పిండిని న్యాచురల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. విత్ కొబ్బరి చట్నీని కూడా మీకు చూపించబోతున్నాను. ఇక లేట్ చేయకుండా దోశ పిండిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూద్దాం రండి. ఫస్ట్ ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి 3 కప్స్ రేషన్ బియ్యాన్ని వేసుకోండి. ఇందాక మీరు బియ్యాన్ని ఏ కప్పుతో వేసుకున్నారో అదే కప్పుతో ఒక 1/2 కప్పు వరకు మినపగుళ్ళను వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ అంతా శనగపప్పును వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ మెంతులను కూడా వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోండి. ఆ బియ్యాన్ని మొత్తం బాగా కలిపి ఇందులోకి వాటర్ వేసి ఒక 2-3 సార్లు బాగా కడుక్కోండి. ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి ఇందులోకి మీరు తాగే నీళ్ళను పోసుకొని మంచి నీళ్ళు పోసుకొని ఇవన్నీ కూడా బాగా నానేంత వరకు ఒక 6-7 గంటల సేపు ఇలా నానబెట్టుకోండి. దోశలు అనేది చాలా బాగా వస్తాయి. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఈ పద్ధతిలో ఒకసారి దోశ పిండి తయారు చేసుకోండి. ఒక 6-7 గంటల తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను. చూసారా ఇక్కడ బియ్యం అనేది ఎంత చక్కగా నానిపోయాయో. అలా మీకు ఒకటి చూపిస్తాను చూడండి. ఇలా శనగ బియ్యం పట్టుకొని చూస్తే ఇలా విరిగిపోయింది. ఇక్కడ మినపగుళ్ళను కూడా చూపిస్తున్నాను. చూసారా అన్నీ బాగా నానాయి. బియ్యం మినపగుళ్ళు మొత్తం అన్నీ బాగా నానాయి కదా. ఇలా నానిన వాటిని ఒక సైడ్కి పెట్టుకొని మరొక గిన్నెని తీసుకొని ఒక 1/2 కప్ అంతా లావు సైజు అటుకులను తీసుకొని ఒక 5 మినిట్స్ బాగా కడిగి ఇలా నానబెట్టుకోండి. ఈ అటుకులు అనేది ఎక్కువసేపు నానాల్సిన అవసరం ఏం లేదండి. కేవలం ఒక 5 మినిట్స్ నానిపోయాయంటే సరిపోతుంది. చూసారా 5 నిమిషాల తర్వాత అటుకులు అనేది ఇలా నానిపోయాయి. ఈ అటుకులని ఈ బియ్యంలో మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకొని బాగా ఒకసారి అంతా కలుపుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అంతా బాగా కలుపుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి కొంచెంగా వేసుకొని తగినన్ని నీళ్లు పోసి ఒకసారి గ్రైండ్ చేసుకోండి. మిక్స్ చేసేటప్పుడు మరీ గట్టిగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గ్రైండ్ చేసుకోండి. కొంచెం బరకగా ఉంటే సరిపోతుంది. కొంచెం ఇలా సాఫ్ట్గా ఉండాలి. అప్పుడే మనకు దోశలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని మరొక బౌల్ తీసుకొని ఇక్కడ ఇందులోకి వేసుకోండి. ఇదే విధంగా అంతా మిక్స్ చేసిన పిండిని ఒక గిన్నెలోకి ఇలాగే ట్రాన్స్ఫర్ చేసుకోండి. మీకు దోశలు అనేది కొంచెం క్రిస్పీగా రావాలంటే కొంచెం రఫ్గా గ్రైండ్ చేసుకోండి. లేదా మాకు సాఫ్ట్గా కావాలంటే బియ్యాన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని, నేనైతే ఇక్కడ మొత్తం దోశలకి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి నేను మెత్తగా వేసుకున్నాను. ఇలా పిండిని అంతా వేసుకుని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోండి. మీరు లేదంటే చేత్తోనైనా మిక్స్ చేసుకోవచ్చు. చేత్తో ఇలా పిండి అనేది బాగా మొత్తం అంతా కలిసేలా ఇలా బాగా కలపండి. ఇదంతా బాగా మిక్స్ చేసి మూత పెట్టుకొని ఇది ఖచ్చితంగా 7 నుంచి 8 గంటల వరకు పిండి అనేది బాగా పులిసాలి. ఇక్కడ నేను 8 గంటల తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను. చూసారా పిండి అనేది ఎంత బాగా పొంగిందో. ఇలా గంటితో తీసుకొని ఇలా అంటే చూసారా ఎంత బబుల్స్ అనేది ఎంత బాగా ఫామ్ అయ్యాయో. ఇలా దోశ అనేది చాలా బాగా వస్తుంది. ఇలా పొంగిన పిండిని ఒక్కసారి నెమ్మదిగా కలుపుతూ ఇలా పొంగిన పిండిని మీరు ఇలా పడితే అలా కలపకుండా ఇలా నెమ్మదిగా కలుపుకోండి. మీరు ఈ పిండిని మరొక గిన్నెలోకి తీసుకొని అయినా కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇక్కడ నేనైతే మొత్తం అంతా కూడా మిక్స్ చేస్తున్నాను. ఇందులోకి తగినంత ఉప్పు, కొంచెం వంట సోడాను కూడా వేసుకుంటున్నాను. వంట సోడా ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. సాల్ట్ వేసుకున్న పిండిని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా కలిపి ఒక 5 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను దోశలోకి కొబ్బరి చట్నీ ఎలా చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను. ముందుగా ఒక 7-8 మిర్చిని తీసుకొని ఇందులోకి పచ్చి కొబ్బరిని వేసుకుంటున్నాను. ఇక్కడ పచ్చి కొబ్బరి చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ కొబ్బరి అనేది బాగా వేగాలి. ఇలా మొత్తం ఇందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం అంతా బాగా వేగేంత వరకు ఇలా వేపుకోండి. మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా, మీడియంలో పెట్టుకోకుండా మధ్యలో పెట్టుకొని ఇవన్నీ బాగా వేయించుకోండి. లేదంటే ఇవి మాడిపోయే ఛాన్స్ ఉంది. ఇలా వేగిన వాటిని మరొక ప్లేట్లోకి తీసుకొని ఇందులోకి ఒక పెద్ద సైజు టమాటాని తీసుకొని ఇందులోకి ఒక చిన్న సైజు అంతా ఉల్లిపాయని వేసుకొని ఇందులోకి ఒక 6-7 పొట్టు తీసిన ఉల్లిపాయలను వేసుకొని కొంచెం చింతపండు వేసి ఇది కూడా బాగా ఫ్రై చేయండి. ఇందులోకి ఆయిల్ అవసరం అవుతుంది వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇందులో కొంచెం పుదీనాని వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసి ఇది మొత్తం పుదీనా వేసేటప్పుడు గ్యాస్ అనేది ఆఫ్ చేయండి. ఈ పుదీనా కొత్తిమీర మొత్తం అలాగే మగ్గిపోతాయి.
మరొక సైడు మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందాక మనం వేయించి పెట్టుకున్న ఇవన్నీ కూడా ఇందులో వేసుకొని రుచికి సరిపడా ఉప్పు, కొంచెం వాటర్ వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ కొబ్బరి చట్నీ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. చూసారా, మిక్స్ చేసిన తర్వాత ఎంత బాగా వచ్చిందో. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి మొత్తం అంతా యాడ్ చేసుకోండి. మరొక పక్కన స్టవ్ ఆన్ చేసి అందులో కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, కొంచెం కరివేపాకు, 2 ఎండుమిర్చి కూడా వేసి ఇదంతా బాగా వేగేంత వరకు ఇలా వేపుకోండి. కొబ్బరి చట్నీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా మొత్తం వేగాక ఈ పోపు అనేది ఇందులోకి వేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి చట్నీ రెడీ. ఇప్పుడు మనం దోశ ఎలా వేసుకోవాలో ఇప్పుడు చూపించబోతున్నాను. స్టవ్ పైన ప్యాన్ పెట్టి గ్యాస్ ఆన్ చేసి ఇలా కొంచెం నీళ్లు చల్లుకుంటూ ఇలా మొత్తం అనేది ఇంత క్లీన్ చేసుకోండి. మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా ఒక గరిటె తీసుకొని ఇలా ఒక గరిటెడు పిండిని ఇందులో వేసుకొని ఇలా బాగా రౌండ్గా తిప్పుతూ ఇలా దోశ అనేది వేసుకోండి. చూసారా, దోశ అనేది ఎంత బాగా వచ్చిందో. ఇలా దోశ వేసుకొని ఇందులోకి ఒక స్పూన్తో ఇలా కొంచెం ఆయిల్ వేసుకోండి, లేదంటే మీరు నెయ్యినైనా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. చూసారా, దోశ అనేది ఎంత చక్కగా కాలిందో. ఇలా దోశను మరొక వైపు టర్న్ చేసుకొని 2 వైపులా కాల్చుకోండి. ఇలా చూసారా, నేనైతే 2 వైపులా కాల్చుకొని మీకు చూపిస్తున్నాను. ఇదే విధంగా మిగిలిన పిండితో అన్ని దోశలు ఇలాగే ప్రిపేర్ చేసుకోండి. మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసుకొని ఎన్ని దోశలు వేసుకున్నా కానీ మీకు అన్ని దోశలు కూడా చాలా మెత్తగా సాఫ్ట్గా ఇలా వస్తాయి. సో ఇలా చక్కగా దోశలు వేసుకొని మీకు నచ్చిన ఏ చట్నీతోనైనా సర్వ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకున్నాను. ఇలా చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ఈ వీడియోలో నేను చేసిన దోశల రెసిపీని ట్రై చేయండి.